సాలరీ రోజు మన అకౌంట్‌లో బ్యాలెన్స్‌కి, మంత్ ఎండ్‌లో మన అకౌంట్‌లో బ్యాలెన్స్‌కి తేడాయే ఈ వీడియో. మనందరికీ అనిపిస్తుంది. ఈ మంత్ సాలరీ మొత్తం ఏమైపోయిందిరా అని. నెక్స్ట్ మనం చాలా సార్లు చిల్లేస్తాం. కానీ ఎప్పుడు ఫాలో అవ్వలేం. అందుకోసం మనం సొల్యూషన్ ట్రై చేద్దాం. మనీ జర్నలింగ్. మనీ జర్నలింగ్ ఫస్ట్ జర్నలింగ్ అంటే ఏంటి? జర్నలింగ్ అంటే ఏంటి? ఒక డైరీ రాయాలంటే. డైరీ అంటే ఆ రోజు జరిగే విషయాలు రాస్తాం. ఆ జర్నలింగ్ అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ మీద రాస్తాం. అంటే కొందరు ఫుడ్ జర్నల్ రాస్తారంటే ఏం తిన్నాం ఏంటని. కొందరు గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తారంటే ఆ రోజు జరిగిన మంచి విషయాలు రాస్తారు. కొందరు జిమ్‌కి వెళ్తున్నామనుకోండి క్యాలరీస్ లెక్కేసుకుంటూ క్యాలరీస్ రాస్తారు. మనం చదువుకునే స్టూడెంట్స్ అయితే ఎంతో చదివాం ఇంకెంత చదవాలి ఇవన్నీ రాసుకుంటాం. ఇదే జర్నలింగ్. బెనిఫిట్స్ ఆఫ్ జర్నలింగ్. పాయింట్ నంబర్ 1 బూస్ట్స్ మెంటల్ హెల్త్. మనం మన థాట్స్ అన్ని పేపర్ మీద రాయడం వల్ల మన మైండ్ కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం యాంగ్జైటీ తగ్గుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ ఇవన్నీ తగ్గుతాయి. పాయింట్ నంబర్ 2 సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ క్లారిటీ ఇన్ థాట్. ఇక మనం డైలీ మన వే ఆఫ్ థాట్స్, వే ఆఫ్ బిహేవియర్ రాయడం బట్టి మనం ఏం చేస్తాం ప్యాటర్న్ మనకు అర్థం. మనం ఏం చేయాలి అని ఒక క్లారిటీ వస్తది. పాయింట్ నంబర్ 3 గోల్ ట్రాకింగ్. మనకి ఏమైనా లైఫ్‌లో గోల్స్, యాంబిషన్స్ ఉంటాయి కదా! ఈటి కోసం డైలీ ఒక ట్రాకింగ్ చేయొచ్చు. అంటే ఆ రోజు మనం ఏం చేస్తున్నాం? ఇంక మనం రీచ్ అవ్వడానికి ఇంకేం చేయాలి? మనం ఎంతవరకు రీచ్ అయ్యాం? ఇలాంటివన్నీ. పాయింట్ నంబర్ 4 మన ఫిజికల్ హెల్త్ కూడా బావుంటది. ఎందుకంటే మనం డైలీ రాయడం వల్ల మన యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ తగ్గుతాయి. నెక్స్ట్ మన బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బావుంటుంది. జర్నలింగ్ స్టైల్స్ ఎలా రాస్తారు? బుల్లెట్ జర్నల్. సింపుల్‌గా ఏం లేదు. ఆ రోజు ఏదో సింపుల్ పాయింట్లు రాయడం. టు డూ లిస్ట్ లాంటివి లేకపోతే ఆ రోజు యాక్షన్స్ తీసుకోవాల్సినవి. సింపుల్ పాయింట్స్ అంతే. నెక్స్ట్ ఎక్స్‌ప్రెసివ్ రైటింగ్. అంటే ఉదయం మనకి వచ్చిన థాట్స్ అన్ని ఆ రోజు జరిగిన థాట్స్ అన్ని రాసేయడం. మొత్తం ఆ రోజు మనలో ఉన్న ఫీలింగ్స్ అన్ని రాసేయడం అంతే. నంబర్ 3 మార్నింగ్ పేజెస్. కొందరు మార్నింగ్ లేవగానే ఆళ్ళకున్న థాట్స్, ఆళ్ళకి జరిగిన వచ్చిన కలలో లేకపోతే ఆ రోజు మార్నింగ్ ఆ రోజు మొత్తం ఏం చేయాలి అని రాస్తారు. హౌ టు స్టార్ట్ ఎలా రాయాలి? ఏం సింపుల్‌గా ఒక నోట్ బుక్కో లేకపోతే ఒక యాపో ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో నోట్స్ యాప్‌లు ఉన్నాయి. ప్రతిరోజు ఒక 5 మినిట్స్ అయినా రాయడానికి ట్రై చేయాలి. కన్సిస్టెంట్‌గా. అట్‌లీస్ట్ ఓ 2 లైన్‌లైనా రాయాలి. నెక్స్ట్ ఒకరోజు రాయలేదనుకోండి, రెండో రోజు కంపల్సరీ రాయాలి. వరుస రెండో రోజు స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ ఏదో ఒకటి మనకు అనిపించిన గ్రామర్‌లు, మిస్టేక్‌లు ఇవేం ఆలోచన మనకొచ్చింది రాయడం అంతే. మనకది అనిపించింది, ఏం జరిగింది ఇలాంటివన్నీ. ఫస్ట్ రోజే నేనే స్టార్ట్ చేశాననుకోండి, నాకేమో ఏం రాయాలో అర్థం కాలేదనుకోండి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇలా సింపుల్‌గా. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ మనీ జర్నలింగ్. అసలు మనీ జర్నలింగ్ అంటే ఏంటి? ఏం లేదు సింపుల్. ఇవన్నీ ఎలాగైతే డైరీ రాస్తామో, అలాగే మనం ప్రతిరోజు మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిని రాద్దాం. ఒక మంత్ పాటు ట్రై చేద్దాం. అసలు ఏంటి మనం ఏం ఖర్చు చేస్తున్నాం? ఎందుకు ఖర్చు చేస్తున్నాం? దాని తర్వాత పరిస్థితి. సింపుల్ అంతే. ఇదేం బడ్జెట్ ఏం కాదు. జస్ట్ మన హ్యాబిట్స్, మన మనీ డబ్బులు ఎలా ఖర్చు చేస్తామో ఒక ట్రాక్ చేద్దాం ఒక 1 మంత్. నెక్స్ట్ మన మిడిల్ క్లాస్ మనం ఎందుకు ఇలాగ మనీ ట్రాక్ చేయాలి? మనం ఎప్పుడు ప్రతి మంతు సాలరీ రావడం, ఈఎంఐలు, రెంట్లు, ఖర్చులు, మంత్ ఎండ్స్ మళ్ళీ అప్పులు. ఇలా కాకుండా ఈ మంత్ మనం డబ్బులు ట్రాక్ చేసి వేస్ట్ ఖర్చులను తగ్గించి అట్‌లీస్ట్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఒక 10% అమౌంట్ అయినా సేవ్ చేయాలి. చాలా యాప్స్ ఉన్నాయి. అంటే ఇలా మనీ ట్రాకింగ్ కోసం, నెక్స్ట్ మన ఖర్చుల కోసం, ఎక్స్‌పెన్స్ కోసం ఈట్లి కోసం. కానీ అవి ఓన్లీ నంబర్స్ చూపిస్తాయి. మనం మిడిల్ క్లాస్ మాత్రం మనకి ఒక బుక్‌లో రాయడం వల్ల మన ఎమోషన్స్ బయటకొస్తాయి. అంటే ఎందుకు ఖర్చు చేసాం? ఏంట్రా? ఎందుకు ఇలా ఖర్చు చేసాం? మనీ జర్నలింగ్ సిస్టమ్ ఫర్ మిడిల్ క్లాస్. మనం మనీ ఎలా రాయాలి? రోజు సింపుల్‌గా సాయంత్రం పడుకునే ముందు ఒక 5 మినిట్స్ ఆ రోజు ఖర్చేమైంది? సపోజ్ టీకైతే టీకి, సమోసాకి సమోసాకి, పిల్లల స్కూల్ ఫీస్‌కి, దేనికి? అసలు ఏం ఖర్చు పెట్టాం? అలా ప్రతీదీ రాయండి. ఒక 1 మంత్ పాటు. నెక్స్ట్ ఓ మంత్ ఎండ్ అయ్యాక మంత్‌లో మాత్రం ఈ మంత్ మొత్తం మనం ఏం ఖర్చు పెట్టాం? ఫస్ట్ అందులో ఖర్చులు మంచివేంటి? చెడ్డవేంటి? ఏదైనా మనం వేస్ట్ ఖర్చు తగ్గించుకోగలం. పై చార్ట్ కింద లేకపోతే ఒక టేబుల్ రాసుకుందాం. అందులోనే అమౌంట్ సేవ్ చేయగలం వేస్ట్ ఖర్చులు తగ్గించి. మనం ఎప్పుడు టార్గెట్ ఎలా ఉండాలంటే ఒక 10% మనం అట్‌లీస్ట్ సేవ్ చేయాలి. 'ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్' అనే బుక్ ఉంటది. ఆ బుక్‌లో ఆ రైటర్ ఏం చెప్తారంటే, ఫస్ట్ పే యువర్ సెల్ఫ్. మన సాలరీలో 10% ఫస్ట్ మనం మన కోసం సేవ్ చేసుకోవాలని చెప్పేసి. సాలరీ డే జర్నలింగ్. సాలరీ రాగానే ఆ రోజు కంపల్సరీ రాయండి. అండ్ సాలరీ రాగానే మనకు చిన్న హ్యాపీ ఫీల్ ఉంటది కదా! అది ఎక్కువ సేపు ఉండదు కాబట్టి. నెక్స్ట్ మోనికా అని ఒక ఇండియన్ రైటర్ ఉన్నారు. ఆవిడ 'లెట్స్ టాక్ మనీ' అనే బుక్ రాసారు. అందులో ఏం చెప్తారంటే, ప్రతి మనిషికి ఒక 3 అకౌంట్‌లు ఉండాలి. ఫస్ట్ సాలరీ అకౌంట్. మన సాలరీ అందులో పడద్దు. నెక్స్ట్ ఆ సాలరీ పడిన సాలరీని రెండిట్లో కూడా మార్చాలి. ఒకటి సేవింగ్ అకౌంట్,
ఇంకోటి స్పెండింగ్ అకౌంట్. సేవింగ్ అకౌంట్‌లో ఏసిన డబ్బులు మనం మరి ఇటుపక్క ఖర్చు పెట్టకూడదు. మనం 10%, 20% ఎంతో అనుకుని అందులో ఏసేయాలి. నెక్స్ట్ మిగతా అమౌంట్ స్పెండింగ్ అకౌంట్‌లో ఏసి, ఆ మంత్ మొత్తం ఆ స్పెండింగ్ అకౌంట్ డబ్బులే ఖర్చు పెట్టాలి. వీలైనంత సాలరీ రోజే మన ఈఎంఐలు కట్టించుకోవడం మంచిది. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు చేయగలం తెలుస్తుంది. నెక్స్ట్ ఆ లోన్ కొంతమంది లోన్ ఈఎంఐలు కూడా జర్నల్ రాస్తారు. అంటే ఒక చిన్న హ్యాపీ ఫీల్ కోసం, మన లోన్ తగ్గిందనే హ్యాపీ ఫీల్ కోసం. ఫర్ గోల్స్ మనం మిడిల్ క్లాస్, మనకి ఉన్న ఆశయాలు ఇంకెవరికి ఉండవు. బైక్ కొనాలని, కార్ కొనాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, పిల్లల్ని చదివించాలని బాగా లోన్, వీటన్నిటి కోసం మనీ సేవ్ చేస్తూ అట్లా ట్రాక్ చేయండి. చిన్న గోల్స్ అయితే ప్రాబ్లం లేదు. పెద్ద గోల్స్ కోసం మనం కంపల్సరీ సేవ్ చేయాలి, ట్రాక్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ పాయింట్, 30 డేస్ మనీ జర్నలింగ్ ఛాలెంజ్. మనం ఈ 30 డేస్ మన మనీని ఏం ఖర్చు చేస్తున్నాం, ఎందుకు ఖర్చు చేస్తున్నాం అనేది ట్రాక్ చేస్తాం. నెక్స్ట్ ఖర్చు చేస్తే మన ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ రావాలి. దానివల్ల మనమే రిచ్ అయిపోం, కానీ మన మనీ మీద మన కంట్రోల్ వస్తాయి.